బిల్ గేట్ అంటాం. బిల్ గేట్స్ అన్నప్పుడు మైక్రోసాఫ్ట్ అధినేత. మరి కోల్గేట్ అంటే కోల్గేట్ కంపెనీలన్నిటికీ, ఆ ప్రొడక్ట్స్ అన్నిటికీ అధినేత. ఇతను ఒక పేదవాడు. ఒక దైవ సేవకుడు చెప్తాడు ఏమనంటే, అయ్యా నువ్వు కష్టాల్లో ఉన్నావు, అన్ని తూడ్చుకుంటూ వెళ్తున్నావు, నీకు సరైనటువంటి డబ్బు కూడా లేనట్టు కనిపిస్తుంది. అవును సార్ నిజమే, మా ఇంట్లో చాలా మంది పిల్లలు మా నాన్న పోషించలేకపోతున్నాడు. అయితే ఓ పని చేయి, నీవు ప్రపంచంలోనే గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావు. అవునండి, దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. అయితే కొన్ని మాటలు నువ్వు చేయాలి. ఆయన వాక్యము విని ఆయన వాక్యములకు నువ్వు లోబడినట్లయితే నీ లైఫ్లో నువ్వు పైకి వస్తావంటే, సార్ ఎంతటి వాక్యమైనా నేను లోబడతాను చెప్పండి అని. ఉదయం లేవగానే మొదటి గంట దేవునికి ఇచ్చేసే, ఒక గంట సేపు సమయాన్ని దేవునికి ప్రార్థన చేయి. నీ ప్రయత్నాలు, నీ కష్టాలు, నీ బాధలు, నీ వేదనలు, నీ పరిస్థితి అంతా దేవునికి చెప్పు. దేవుడు వింటున్నాడు. ఆ తర్వాత ఏం చేయాలి సార్? ప్రార్థన అయిన తర్వాత బైబిల్ ధ్యానం చేయి. ఆ వాక్యాలు నేను లోబడతాను ప్రభు అని చెప్పి, ఏ వాక్యం అయితే నీతో మాట్లాడుతుందో మీరు చేయబెట్టి ప్రార్థన చేయి. లోబడే జీవితాన్ని నాకు దయచేయమని, దాన్ని నీ అనుదిన జీవితంలో నెరవేర్చడానికి ప్రయత్నం చేయి. అలాగే మూడవది ఏం చేయాలండి? నువ్వు ఇప్పుడు ఏం అమ్ముతున్నావు? సార్ మగినవత్తులు అమ్ముకున్నాను. ఓకే, మగినవత్తులు అమ్మినప్పుడు వచ్చిన డబ్బులో 10% దేవుని సేవకి ఇచ్చేయి. దేవునితో నీవు పార్ట్నర్షిప్ పెట్టుకో. నీకు ఏదన్నా రాని 10% తీసి పక్కన పెట్టాయి. అది నీది కాదు, నీ సొమ్ము కాదు అనుకోవాలి. ఒకవేళ $100 వస్తాయి, $10 నీది కాదు అని అనుకో. ఒకవేళ $1000 వస్తాయి, నావి 900 అనుకో. ఆ $100 నీది కాదు. మరి అది ఎలా అవుతుందండి? అవును, నువ్వు కష్టపడడానికి చేతులు ఇచ్చింది ఆయనే కదా, నువ్వు పీల్చే గాలి ఆయనే కదా ఇచ్చాడు, నీ బంధులో ప్రాణం పెట్టినవాడు ఆయనే కదా. కొంతమంది ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు, కొందరు ఐసీలో ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ మార్చురీలో ఉన్నారు, మరికొందరు సమాధుల్లో ఉన్నారు, శవాలు అయిపోయారు. కానీ నువ్వు సజీవుడిగా ఉంచాడు దేవుడు. ఈరోజు నువ్వు పని చేస్తున్నావంటే ఆయన కృపే కదా. కాబట్టి నా కష్టం అంటే ఏంటి? నీవు ఆయన శక్తి బలం ఇవ్వబట్టే నువ్వు కష్టపడి